అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు అయితే మన వ్లాగ్లో 2 స్పెషల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ 2 థింగ్స్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి డున్ను ఫోటోషూట్, ఇంకొకటి మంచి ఆయిల్ డిస్పెన్సర్ నేను తయారు చేయబోతున్నాను. అది కూడా వేస్ట్ మెటీరియల్తో. నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, అది కూడా పూర్తిగా చూడండి వీడియో. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మాటలో చెప్పలేకపోతున్నాను నా హ్యాపీనెస్ మాత్రం. సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఫస్ట్ వరండా మేకోవర్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ ఫర్ వరండా మేకోవర్ పార్ట్ 2 కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. సో మిస్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగే లేచాను అరౌండ్ 6 o'clockకి. బట్ డున్నుతో కలిసి ఇంకా 6:30 అయిపోయిందనమాట. ఇంకా నైటే నేను డిష్ వాష్ అన్నీ చేసుకున్నాను కాబట్టి టెన్షన్ లేదు ఇంకా నాకు. సో నైట్ డిష్ వాష్ చేసుకుంటే మార్నింగ్ ఎవరికైనా రిఫ్రెష్గానే ఉంటుంది కదండి. సో ఇంకా డున్నుకి ఫస్ట్ టిఫిన్కి నేను పెట్టేశాను యాపిల్ స్టీమ్ చేయడానికి. మా అందరి కోసం అయితే డీటాక్స్ డ్రింక్ ఆల్రెడీ రెడీ చేయడానికి పక్కన పెట్టేశాను కదండి. సో అందులోకి జీరా ఇంకా కొంచెం వాము వేసేసి బాయిల్ అవ్వడానికి పెట్టాను. నేను యాక్చువల్ క్లిప్ మిస్ అయిందంటే నేను ఒక 4 శంఖం పూలు కూడా యాడ్ చేశాను. ఆ లోపు ఆ పని అయిపోతుంది. ఇక్కడ నేను కూడా కొంచెం ఫ్రెష్ అవ్వచ్చని బయటకు వచ్చేసాను. అండ్ చూడండి బయట ఎంత మంచిగా వర్షం పడుతుందో. ఐ మీన్ క్లైమేట్ ఇలా ఉంటే ఎవరికి హ్యాపీగా ఉండకుండా ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఇలా వర్షం పడుతూ క్లైమేట్ అంతా కూడా. అండ్ చెట్లు ఈ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటాయి. గ్రీనరీ గురించి చెప్పొద్దు, ఫ్లవర్స్ బ్లూమింగ్ గురించి అయితే అసలు మాట్లాడద్దు. ఇంకా అంత బాగుంటుంది కదండి క్లైమేట్ మాత్రం. నాకైతే చాలా ఇష్టం ఈ క్లైమేట్. సో ఎంజాయ్ చేస్తూ బయట అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను. ఇంకా చూసారు కదా న్యూగా నేను ఇక్కడ బాక్స్ అరేంజ్ చేశాను కాబట్టి అది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను అలా బ్రష్ పెట్టేస్తూ 2 minutes అలా బర్డ్స్తో మాట్లాడి ఇంకా లోపలికి వెళ్ళిపోతాను అనమాట. సో డున్నుకి నేను ఒక కొత్త అలవాటు నేర్పించాను. సో అండమాన్ వీడియో చూసుంటే మీరు స్ట్రాతో డున్ను కొబ్బరి బొండం వాటర్ తాగాడు కదండి, కోకోనట్ వాటర్. సో అందుకని ఆ స్ట్రా నేను ఇంకా మిస్ చేయకుండా ఉంచాలని చెప్పి ఇలా స్ట్రా బాటిల్ ఒక స్టీల్ తీసుకొచ్చాను, స్టెయిన్లెస్ స్టీల్. ఇంకా దాంతోనే వాటర్ తాగుతున్నాడు డున్ను. చాలా క్యూట్గా అనిపిస్తాడు అనమాట ఆ వీడియో చూస్తే మాత్రం. సో ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే రెడీ అయిపోయాయి. ఐ మీన్ మన టీ, బ్లూ టీ. సో ఇక్కడైతే నేను సర్వ్ చేయడానికి మా అత్త మామకి ఫస్ట్ వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తానమాట. కలర్ చూసారా ఎంత బాగుందో. వీడియోలో డార్క్ అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం అండి. బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ చూస్తేనే తాగాలనిపిస్తుంది అనమాట. అండ్ డున్నుది కూడా ఇక్కడ స్టీమ్ అయిపోయాయి. అండ్ డున్నుకి నేను తినిపించేస్తాను. ఆ లోపు ఫస్ట్ కొంచెం చల్లారి ట్రేలో డున్నుకి కొన్ని వేస్తున్నాను. ఎందుకంటే సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో అందుకని ట్రైన్ చేస్తున్నాను. బట్ ఇది రెస్పాన్స్ వచ్చాక మీకు చూపించాలనుకుంటున్నాను, అందుకని ఇప్పుడు మీకు ఏం చూపించట్లేదు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే డున్ను ఫోటోషూట్ కోసం మేము ప్లాన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. కృష్ణా థీమ్లో చేయాలనుకుంటున్నాను. సో 7 ఎక్కడ రాయాలా అని చెప్పి థాట్ వచ్చిన తర్వాత నేను కుండ మీద రాద్దామని చెప్పి పెట్టేశాను. ఇది ఉగాది కుండ అనమాట. మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి, ఆ కుండ అనమాట. ఆ కుండ ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడైతే 7 అని రాసేసి జస్ట్ ఇలా పక్కన ఇలా ఫ్లవర్లా వేసాను. బట్ అది వేస్ట్. మొత్తానికైతే 7 అని రాసేసి ఇలా రెడీ చేశాను కుండనైతే. యాక్చువల్గా లేట్ అయిందండి ఈ మంత్ మాత్రం, ఎందుకంటే డున్ను ఇంకా మేము అందరం ఊరు వెళ్ళాల్సి వచ్చింది కదండి. సో లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఎలాగోలా కష్టపడి అయితే డున్నుకి ధోతి కట్టేసాము. ధోతి కట్టాక ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి అసలు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఇప్పుడు రెడీ విషయంలోకి వచ్చేస్తే మాత్రం డున్నుకి బొట్టు పెట్టడానికి అంతా ఇంత కష్టపడలేదు. అవుట్ ఆఫ్ షేప్ బట్ ఇట్స్ ఓకే. ఫొటోస్లో అంత క్లారిటీగా ఏమి ఉండదు కదండి. సో అటు ఇటు యాంగిల్స్లో చూస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. పిల్లలకి మాత్రం ఓకే. ఇంకా ఫ్లూట్ ఏది పెడదామా అనేసరికి డున్ను ఇదే ఒకటి తీసుకొని ఇంకా నెమలి పింఛం ఉంటుంది కదండి, అది పెట్టేద్దామని ఫైనలైజ్ చేసాము. సో ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. ఏ ఫోటోషూట్ అయినా కానీ డున్ను 5 to 10 minutes తప్ప ఇంకా ఎక్స్ట్రా ఉండడనమాట. ఇంకా తర్వాత చూసారా కుండని ఎలా తన్నేస్తున్నాడో. ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఒక్కసారి క్లిప్ చూడండి.
DIYలకెళ్ళిపోతే మాత్రం ఇదేనండి నేను చేసే ఆయిల్ డిస్పెన్సర్ యూజ్ చేయబోతున్న గ్లాస్ బాటిల్. సో ఇవన్నీ వచ్చేసి నేను రాజస్థాన్ వెళ్ళకముందే ఇవన్నీ దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే నా మైండ్‌లోంచి అప్పటి నుంచే ఉండే అనమాట ఇలా చేయాలని. సో ఇప్పటికి అవన్నీ చేస్తున్నాను. మళ్ళీ నేను రాజస్థాన్ వెళ్ళబోతున్నాను. అది ఇన్ఫర్మేషన్ మీకు ముందు వీడియోస్‌లో ఇస్తాను. ఇప్పుడైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేకపోతున్నా. అసలు ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఉందండి. అసలు తంటాలు అంతా ఇంత అయితే కాదు. అసలు చాలా హార్డ్ అయిపోయిందనమాట ఓపెన్ చేయడానికి. ఇంత ఫాస్ట్‌గా చూపిస్తున్నాను కానీ ఇట్స్ లిటరల్లీ 15 మినిట్స్ 20 మినిట్స్ టైం పట్టింది ఆ క్యాప్ తీయడానికి. డబుల్ క్యాప్ ఉండేనమాట. మీద బ్లాక్ కలర్ అండ్ సో కింద బ్లాక్ కలర్ అండ్ మీద వైట్ కలర్ క్యాప్ ఉండేసరికి చాలా హార్డ్ అయిపోయిందనమాట. తర్వాత వాషింగ్ అయితే ఈజీయే అండ్ డ్రైయింగ్ ఆల్సో హార్డ్. ఎందుకంటే ఇది షేప్ కొంచెం రౌండ్ ఉంది. బట్ హ్యాండిల్ వచ్చింది కదండీ! అక్కడ ఆరడానికి చాలా టైం ఓవర్ నైట్ కూడా నేను డ్రై చేశాను. బట్ డ్రై అవ్వలేదు. తర్వాత ఇంకా క్లాత్ పెట్టి డ్రై చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఆలోచించే క్యాప్ గురించి చూద్దాము. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 3 క్యాప్స్ వస్తాయి అండ్ 1 వచ్చేసి ఇంకా ఆయిల్ వేసుకోవడానికి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాప్ చూపించబోతున్నాను. క్యాప్ ఏంటంటే ఇలా మనం ఏ బాటిల్కైనా కూడా ఫిట్ అవుతుంది ఈజీగా. సో ఆ విధంగా నేను చూసుకున్నాను. నాకు టెన్షన్ ఉండే అనమాట ఫిట్ అవుతుందా లేదా అని. బట్ చాలా ఈజీగా ఫిట్ అయింది. అండ్ ఆల్సో మీరు కూడా ఏ బాటిల్కైనా కూడా ట్రై చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే పక్కా. ఒకసారి కాస్ట్ కూడా చాలా తక్కువ 80 to 100 రూపీస్ ఏమో పడింది. మనము క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేను జస్ట్ 3 క్యాప్స్ 1 ఆయిల్ది వేసుకునే తీసుకున్నాను కాబట్టి 80 రూపీస్లో వచ్చేసింది నాకు. అండ్ చూసారా ఇది సిలికాన్ వచ్చింది ఈ ఆయిల్ పోసుకునేది. ఐ మీన్ చాలా క్వాలిటీ కూడా బాగుందండి. డ్యూరబిలిటీ ఉంటుంది. క్యాప్ కూడా మనం 3 తీసుకున్నాం కాబట్టి ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఆయిల్ ఒకటే యూజ్ చేసుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ కింద సన్నగా చూసారా అదొచ్చేసి ఎయిర్ కోసం అనమాట. మొత్తం క్లోజ్ అయితే ఆయిల్ బయటికి ఎలా వస్తుంది చెప్పండి. సో అలా అనమాట. ఇక్కడైతే నేను ఇంకొకటి ఆల్రెడీ యూజ్ చేశాను. ఎందుకంటే అంటే ట్రై చేయడానికి వాటర్తో. నేను ఊరెళ్ళే ముందు ఈ పార్సెల్ వచ్చింది నాకు ఇంకా కుదరలేదు. సో నేను ఫాస్ట్ ఓపెన్ చేసి చూశాను డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా లేదా అని. సో అందుకని అన్‌ప్యాక్ ఇలా మీకు డిఫరెంట్‌గా చేసి చూపించలేకపోయాను. సారీ ఫర్ దట్. ఈ బాటిల్‌కి నేను ట్రై చేశానండి. ఇలాంటి బాటిల్స్ ఎవరి దగ్గరైనా అవైలబిలిటీ ఉంటాయి కదా! మీకు దీనికి కూడా ఫిట్ అయిపోతుంది. అండ్ ఆయిల్ పోర్ చేసి కూడా చూశాను. ఈజీగానే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే బాటిల్ అయితే రెడీ అయిపోయింది కదా! నేను ఇంకా డ్రై చేసి పెట్టేశానని కూడా మీతో చెప్పాను కదండీ! సో ఇక్కడైతే చూసారా నేను ఆయిల్ పోసుకోవడానికి ఫస్ట్ అది తీస్తున్నాను. అండ్ ఇవి కూడా నేను యూజ్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే మనం వీటిని టెస్ట్ చేయబోతున్నాము. నేను ఇవన్నీ యూజ్ చేసినాక నాకేమనిపించిందంటే ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ నా రివ్యూ ఏంటంటే మస్ట్ ట్రై ప్రోడక్ట్ అండి. ఎందుకంటే అందరూ అన్నీ ఎఫోర్డ్ చేయలేరు. 300, 400 పెట్టి ఒక్కొక్క బాటిల్ మనం కొనాలంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి ఆ థింకింగ్‌లోనే నేను ఇలా. అండ్ మీ అందరికి తెలిసిందే ఎవ్రీథింగ్ నా చేతులతో నేను చేయాలనుకుంటాను కాబట్టి ఇలా నేను తయారు చేశాను. నాకైతే లిటరల్లీ చాలా నచ్చింది. ఐయామ్ సో ఇంప్రెస్డ్ అండ్ నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈ బాటిల్ తయారు చేసినందుకు ఐ మీన్ ఇది నేను చేసినందుకు ఐయామ్ సో హ్యాపీ. మీరు కూడా ఒకసారి మీరు ట్రై చేస్తే మాత్రం పక్కా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ మీన్ నా బాటిల్ ఫిల్ చేస్తుంటే ఐయామ్ సో సాటిస్ఫాక్షన్. సో చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఇలా అయితే నా వీడియో అయితే ఇలా ఎండ్ అవ్వబోతుంది. నాకైతే చాలా నచ్చింది ఈ బాటిల్. ఫైనల్‌గా ఆ సెల్ఫ్‌లో పెట్టాకైతే లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. క్యాప్ కూడా చూసారు కదా! చాలా ఈజీ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. ఐ మీన్ మనం ఆయిల్ పోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ వెళ్ళడానికి కూడా గ్యాప్ ఉందని చెప్పాను కదండీ! సో చాలా బాగుంటుంది. అండ్ హ్యాండిల్ వచ్చింది కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. మీరు ఎవరన్నా ఇలాంటివి ట్రై చేస్తున్నారంటే ఒక సన్న బాటిల్ తీసుకోండి. మీరు దీని బ్యాక్ సైడ్ చూసారా? అలాంటి లావు బాటిల్ కాకుండా సన్నగా ఉండేది పట్టుకోగలిగేది మన హ్యాండ్‌లో తీసుకుంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం సెల్ఫ్‌లో పెట్టి కూడా చూద్దాము లాస్ట్‌లో. మన ఆయిల్ క్యాన్ లాస్ట్ పురాణం కాలం ఉన్న ఆయిల్ క్యాన్ తీసేసి మనం ఇప్పుడు న్యూ బాటిల్ పెట్టబోతున్నాము. ఐ మీన్ అన్ని గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి ఆ సెల్ఫ్‌లో. బట్ అదొక్కటి స్టీల్‌ది అయ్యేసరికి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బట్ ఇది యాడ్ చేశాక చాలా బ్యూటీ వచ్చేసిందనుకోండి ఆ ఆయిల్‌కి మొత్తం ఆ సెల్ఫ్‌కే మొత్తం. సో ఐయామ్ సో హ్యాపీ. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ప్రతి ఒక్క వీడియోని ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మళ్ళీ కొత్త డిఐవైస్‌తో అండ్ కొత్త మంచి ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.